సమాజం దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం తెనాలి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నటరాజ్ జ్యువెలర్స్ అధినేత కొత్తమాసు కుమార్ సహకారంతో ఉత్తమ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించారు. 10వ తరగతిలో ప్రథమ స్థానం సాధించిన బాలికలు ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్ సాజిదాకు 30,000, రెండో స్థానంలో నిలిచిన అభినవ్కు 25,000, మూడో స్థానంలో సాధించిన పూజిత గోవర్ధన భవానీకి 20,000 నగదును మంత్రి అందించారు. అలాగే 550 మార్కులు సాధించిన 53 మంది విద్యార్థులకు నగదు బహుమతుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతం చేస్తుందని తెలిపారు. 2026 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం హర్షణీయమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ దాతల సహకారంతో పాటు సిఎస్ఆర్ నిధులతో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఈఓ సలీం బాషా, డిప్యూటీ డీఈఓ శాంతకుమారి, దాత కొత్తమాసు కుమార్, ఎంఈఓలు మేకల్ లక్ష్మీనారాయణ, వి జయంతిబాబు, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అట్టోర దీప్తి పాల్గొన్నారు. ఫస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి 50,000 నేను అనౌన్స్ చేస్తాను. సెకండ్ 40,000, థర్డ్ 30,000 సార్ ఆధ్వర్యంలోనే ఇస్తారు. థ్యాంక్ యూ సార్. ఓకే, హెచ్ఎంస్కి అందరినీ గుర్తుంచుకోండి సార్. కాకపోతే ఇంకొక మాట చెప్తాను, పిల్లలు ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత మారిపోతున్నారు సార్. చాలామంది వేరే వేరే యావిగేషన్స్కి వెళ్తున్నారు. దానికి వెళ్లకుండా ఉంటే చదువు చాలా పవర్, అన్నిటికన్నా పవర్ఫుల్ చదివే. అది మటుకు నేను మిస్ అయ్యాను, మా పిల్లల్ని చదివించాను. నేను చూశాను మా పిల్లల్ని, మా కోడలు కూడా మోస్ట్ పవర్ఫుల్ చదువు ఉంటే. నేను చాలామందిని చూసా. ఒక మనిషి ఎంత చదువు అంటే, నేను ఈ మధ్య చిన్న ఉదాహరణ చదువు, నేను అహ్మదాబాద్ వెళ్ళాను మా కోడలతో. ఆమె స్పేస్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తానంటే నేనే ఫ్యామిలీ తరఫున ఎంకరేజ్ చేసి ఆమె ఒక స్కూల్లో చదువుకుంది, నెహ్రూ బీటెక్ ఓన్లీ మామూలు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ చదివింది. దానికి మా కోడలు అయిన తర్వాత రీసెర్చ్ చేస్తానంటే దానికి ఎంకరేజ్ చేసి చేశారు. ఆమెతో పాటు నేను అహ్మదాబాద్ వెళ్ళాను ఒక డిఆర్డిఓకి. ఈ హాలు ఎంత ఉందో అంత ఉందో ఆమె ఛాంబరు. అసలు ఎంత మోస్ట్ నాకు తెలిసి 100 ఎకరాలు ఎంత ఉంటుంది. అది నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు. కానీ అక్కడ వచ్చినప్పుడు ఆమె మాట్లాడే తీరికి, అక్కడ జనం పరిగెత్తేదానికి ఆ పవర్ అంటే చదువు ఉంటే ఎంత పవరో నాకు కళ్ళల్లో ఇంకా అలాగే ఉండిపోయింది. నేను 3 years బ్యాక్ వెళ్ళాను. అలాగే ఇస్రోకి వెళ్ళింది కూడా మా కోడలు మొదలైన. అంటే చదువు ఉంది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా మా పిల్లలిద్దరే చూస్తున్నారు. మా నాన్నగారు ఆశీస్సు మూలాన నేను ఈరోజు నా కింద 200 మంది ఉన్నారు. నేను ఫస్ట్ షాప్కి వచ్చినప్పుడు నేనే టీ కప్పు కడిగి కస్టమర్కి ఇచ్చేవాడిని. నేను మా నాన్నగారు ఇంకొక కుమ్మస్తానే ఉండేవాడు. మా పరిస్థితి అది. కానీ ఈరోజు ఒక సభ్యత సంస్కారం నేర్పిన మా తండ్రికి నేను కృతజ్ఞతగా ఉంటున్నాను. దానికి ఏ అలవాటు నాకు లేదు సార్. అది కూడా నేను సభాముఖంగా చెబుతున్నాను. ఎవరైతే ఉంటారో నేను కనపడింది. ప్రత్యేకంగా 10th క్లాస్లో చాలా చక్కగా కష్టపడి మార్క్స్ సాధించుకోవడం అనేది అది మీలో ఉన్న పట్టుదల, దాన్ని చూపించగలిగారు. 1, 2, 3 స్థానాలు మనకు వచ్చినాయి. వాటి వరకే మనం సిద్ధమయ్యాం, వాళ్ళని గౌరవిద్దామని అనుకున్నప్పుడు నాకు అనిపించింది దాదాపు 1446 మంది మన దగ్గర చదువుకున్నారు, ఎగ్జామ్ రాశారు 10th క్లాస్లో. అందులో సుమారు మనకి 72% మనం ఉత్తీర్ణత సాధించగలిగాం. అనేక కారణాల వల్ల కొంతమంది పాస్ అవ్వకపోవచ్చు. ఆ కారణాలు ఎన్నో ఉంటాయి. అక్కడ ఉన్న పరిస్థితులు, క్షేత్రస్థాయిలో వాళ్ళు చదువుకోగలిగే అవకాశాలు లేని సందర్భాలు కూడా ఉంటాయి. ఇంట్లో ఉన్న వాతావరణం, పాఠశాలలో ఉన్న ఇబ్బందులు, వాళ్ళ కుటుంబ నేపథ్యంలో ఉన్న సమస్యలు, వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు మనం అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేద్దాం. అందులో ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళందరినీ కూడా మనం పిలుద్దాం అన్నప్పుడు 56 మందికి మనం ఈ రోజున ఆ విధంగా ప్రత్యేకంగా వాళ్ళకి ఒక అవార్డు ఇచ్చి ఆ గుర్తింపు తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం ఈ కార్యక్రమం. మీకు ఆరోగ్య సమస్యలు రాబోయే రోజుల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, అటువంటివి రాకూడదు. మీరు కూడా కొంచెం సమయం కేటాయించి ఫిజికల్ యాక్టివిటీస్ టేకప్ చేయండి. తెనాల్లో మనం పార్క్స్ బాగా డెవలప్ చేస్తున్నాం. ఒక పార్కు కుమార్ గారు కూడా, ఆయన కూడా స్పాన్సర్ చేసి అక్కడ జిమ్ ఎక్విప్మెంట్ పెట్టారు. కొత్తగా ఇంకో పార్క్ రాబోతుంది మనకి ఐతానగర్లో, చాలా అద్భుతమైన పార్క్. అన్ని ప్రాంతాల్లో కూడా మీ అందరికీ
ఒక మంచి ఆరోగ్యమైన ప్రాంగణంగా మనం మార్చాలి, ప్రాంతాంగా మార్చాలి తెనాలని మేము మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే, తెనాల్లో ఉన్న ఎడ్యుకేషన్, గతంలో మనకి డివిజన్ మొత్తం కూడా ఎవరైనా చదువుల కోసం పాపం పెద్ద రైతాంగం కూడా తెనాలికి వచ్చి ఇక్కడ అద్దెకి తీసుకుని పిల్లల్ని చదివించుకునేవాళ్ళు. అక్కడి నుంచి మనం వైద్య సేవలు కూడా పెంచుకుంటూ వచ్చాం. ఈరోజు తెనాల్లో హాస్పిటల్స్, అనేక హాస్పిటల్స్ ఏర్పాటు చేసాం, డాక్టర్స్ వచ్చారు, చక్కగా మనం పెద్ద పెద్ద సర్జరీస్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి మనం అందించే అనేక సౌకర్యాల్లో మనకి ప్రభుత్వ పాఠశాలతో పాటు మనకి వైద్య సదుపాయం కూడా ప్రభుత్వ వైద్యశాల చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒక ధైర్యంగా మీకు ఈరోజు ఇచ్చే ఈ భరోసా, ఒక ఎంకరేజ్మెంట్, నగదు రూపంలో అది 30,000, 25,000, 20,000 టాప్ 1, 2, 3కి ఇస్తున్నా కూడా మిగతా వాళ్ళకి ఇచ్చేది కూడా డెఫినెట్గా ఒక ప్రోత్సాహం. ఎందుకంటే మీరు ఇంకా బాగా చదవాలి, ఆ ఆపర్చునిటీ, ఆ ఫెసిలిటీ కూడా మీలో ఉంది, ఆ టాలెంట్ మీలో ఉంది అని గుర్తించి దాదాపు 56 మందికి మనం ఈ రోజున ఆ విధంగా ఎంకరేజ్ చేయడానికి కోసం చేస్తున్నాం. సాజిదాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఆ విధంగా 590 మార్క్స్ తెచ్చుకోవడం అనేది